ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో రామాయణ, మహాభారత పౌరాణిక ఇతిహాసాల ఘట్టాలను భక్తులకు చూపించేలా భారీ సెట్టింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అరుదైన ఫల పుష్ప ప్రదర్శనను తీర్చిదిద్దుతున్నారు. తిరుమలలో గార్డెన్ విభాగం చేస్తున్న ఏర్పాట్లపై టీటీడీ గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులతో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి అవుతున్నాయి. అలాగే ముఖ్యంగా బ్రహ్మోత్సవాలలో గార్డెన్ డిపార్ట్మెంట్ చేసే ఏర్పాట్లు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ గార్డెన్ డిపార్ట్మెంట్ ఆవరణలో ప్రతి ఏటా కూడా దేవతా మూర్తులతో వివిధ పౌరాణిక ఇతిహాసాలు కళ్ళకు కట్టేలాగా భారీ విగ్రహాలతో పూర్తిగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలకు అందరికీ కూడా మన పాత పౌరాణిక ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ కూడా స్వయంగా చూసే అవకాశం ఇక్కడ కల్పిస్తుంటారు. ఒక రకమైన దివ్యమైన ఆధ్యాత్మిక ఆనందంతో ఇక్కడికి వచ్చిన భక్తులు ఉంటారని చెప్పచ్చు. ఈసారి కూడా ప్రత్యేకంగా అనేక రకాల ఇతిహాసాలు ఏదైతే మన పౌరాణికాలకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మనకు ఆ కళ్ళకు కనిపిస్తే లంకా దహనం భారీ సెట్టింగ్ మనం చూస్తున్నాం. ఇలాంటి అనేక ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి. వీటితో పాటు ఎంతో అద్భుతమైన అరుదైన ఫలపుష్ప ప్రదర్శన మరో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని చెప్పచ్చు. ఇక్కడ రాత్రి పగలు కూడా ఇక్కడ సిబ్బంది శ్రమిస్తూ భక్తులకు వాటిని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం ఒకసారి మనతో పాటు గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రతి ఏటా కూడా ఇక్కడికి వచ్చిన భక్తులకి మైమరిపిస్తూ ఉంటారు. ఇక్కడ ఈసారి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎలాంటి కళారూపాలు ఉన్నాయి? ఇప్పటి జనరేషన్కి అర్థమయ్యే విధంగా, అలాగే వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. ఇవన్నీ కూడా వీటితో పాటు సుమారు 18 రకాల సీజనల్ ఫ్లవర్స్ని ఇక్కడ చేసే భక్తులు కనువిందు చేసే ఏర్పాటు చేస్తున్నాము. ఇవన్నీ కూడా రేపటితో పూర్తవుతాయి. 24వ తేదీ ఉదయం గౌరవనీయుల చైర్మన్ గారు, ఈఓ గారు, అడిషనల్ గారి ద్వారా ప్రారంభించడానికి ఏర్పాటు చేస్తున్నాం. సార్, అంటే ఈసారి ఎలాంటి రూపాల్లో రామాయణం కానీ భారతంలో సంబంధించిన ఘట్టాలను మనం చూసాం. ఆ భారీ సెట్టింగ్ ఏది, మిగతా ప్రత్యేకంగా ఎలాంటి రూపాలు ఉన్నాయి సార్? ఈ భారీ సెట్టింగ్లో భాగంగా ద్రౌపది స్వయంవరంని మత్స్యంత్రంతో అర్జునుడు కొట్టి ద్రౌపది స్వయంవరానికి ప్రకటించే కాన్సెప్ట్ను, అలాగే లంకా దహనము, అలాగే లంకలో ప్రవేశించే హనుమంతుడు లంకని రాక్షసిని సంహరించి లంకలో ప్రవేశించే ఒక కాన్సెప్ట్ ఏర్పాటు చేస్తున్నాము. అలాగే శ్రీకృష్ణుడి యొక్క కాండవ దహనం, శ్రీకృష్ణుడికి ఏ విధంగా సుదర్శన చక్రం వచ్చింది, అర్జునుడికి ఏ విధంగా పాశ వచ్చిందో అదొక కాన్సెప్ట్ని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే భీముడు బకాసుడు ఒక కాన్సెప్ట్ని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి కుండ పెంకులో నైవేద్యం ఇప్పటికీ పెడుతున్నారు, అది ఎందుకు పెడుతున్నారు అనేది ఒక కాన్సెప్ట్ని ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటు అమ్మవారికి సీతమ్మ అమ్మవారు వాల్మీకి మహర్షి ఒక కాన్సెప్ట్ తీసుకున్నాము. అలాగే రామ ఆంజనేయ యుద్ధం, ఎందుకు రాముడికి ఆంజనేయ స్వామి ఎందుకు యుద్ధం వస్తుందనే కాన్సెప్ట్ తీసుకున్నాము. అలాగే ఘటోత్కచుడు కూడా వివాహ భోజనం అప్పుడు శశిరేఖ అభిమన్యు పరిణయముడు వివాహ భోజనం తిలకిస్తున్న ఒక కాన్సెప్ట్ని తీసుకున్నాము. ఇలాగ సుమారు 12 కాన్సెప్ట్స్ని ఇక్కడ భక్తులకి కనువిందు చేసంగా ఏర్పాటు చేస్తున్నారు. కళాకారులు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారు, ఈ ఆర్ట్ కళాకారులు దానికి సంబంధించి? ఈ కళాకారులు మనకి ఆర్ట్ డైరెక్టర్ సినిమాలో పనిచేస్తారు. వాళ్ళకి వెస్ట్ గోదావరి వాళ్ళు వచ్చారు. సుమారు వాళ్ళు గత 45 రోజులుగా పనిచేస్తున్నారు. వాటితో పాటు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు, వాళ్ళు ఒక 20 రోజులుగా పనిచేస్తున్నారు. సుమారు మనకి 45 రోజుల నుంచి ఒక కాన్సెప్ట్లన్నీ కూడా ముందుగా ప్లాన్ చేసుకుని దాని ప్రకారం ఏర్పాటు చేసుకుంటారు. అది కూడా గార్డెన్ సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు. మనం చూస్తే ఈసారి కూడా ప్రతి ఏటా ఉన్నట్టే ఈసారి కూడా ప్రత్యేకంగా భక్తుల్ని ఆకట్టుకునే విధంగా ఈ ఏర్పాట్లన్నీ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫలాలు, పుష్పాలకు సంబంధించి వీటి కోసమని మనం ప్రత్యేకంగా ఈ విభాగం, అక్కడ మనం కనిపిస్తున్న విభాగం పూర్తిగా ఈ ఫల పుష్ప ప్రదర్శనతో వాటితో వివిధ రకాల దేవతామూర్తుల విగ్రహాలు తయారు చేసేటానికి ప్రత్యేకంగా అక్కడ కూడా ఉంటుందని చెప్పచ్చు. మనం చూస్తే ఒక్కొక్క ఘట్టం మనకు కళ్ళకు కట్టేలాగా ప్రత్యేకంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాయి. కేవలం మనం పాత సినిమాల్లో ఈ విధంగా మనం చూస్తూ ఉంటాము. సాధారణంగా పౌరాణికాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటిది మా మహాభారతం ఇవన్నీ కూడా తిరుమలలో నేరుగా వచ్చి మనం అలాంటి అనుభూతి మనకు సాక్షాత్ మనం అదే ప్రదేశంలో ఉన్నామా, మనం ఒకసారిగా మనం పురాణ ఇతిహాసాలకు, రామాయణ భారత కాలాలకు వెళ్ళిపోయామా అనే విధంగా భక్తులు మైమరిచిపోయేలాగా, ఆధ్యాత్మిక అనుభూతి కలిగించేలాగా ఇక్కడ ప్రతి ఏటా కూడా ఇక్కడ చేస్తుంటారు. అందులో భాగంగా ఈసారి కూడా దాదాపు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రత్యేకంగా భక్తుల్ని ఏదైతే 24 నుంచి వీటిని ప్రారంభిస్తారో ఆ రోజు నుంచి 10 రోజుల పాటు కూడా భక్తులని ఎంతగానో ఈ ఏర్పాట్లన్నీ ఆకట్టుకొని ఉన్నాయి. ఇది ఇక్కడ బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో గార్డెన్ విభాగం చేస్తున్న ఏర్పాట్లకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ వీరయ్యతో వర్మ, ఐ న్యూస్, తిరుమల. అమెరికా అధ్యక్షుడు ట్రంప్